సహజ నటి జేసుద గారు సోలో హీరోయిన్గా నటించి దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో విజయం సాధించిన శివరంజని మూవీ గురించిన విశేషాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. 1978 సంవత్సరంలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ తారక ప్రభు ఫిలిమ్స్ బ్యానర్ పైన దర్శకుడు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఆయనే నిర్మాతగా వెండి తెరపై ఒక వెలుగు వెలిగి ప్రేక్షకుల చేత నీరాజనాలందుకున్న సినిమా శివరంజని కావటం విశేషం. సినిమా కథ: ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయి ప్రముఖ సినీ తారగా అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఆమె ఒక సందర్భంలో తన అభిమాని ప్రేమలో పడుతుంది. సెలబ్రిటీ హోదా, దాని నుండి వచ్చే ఒత్తిడి నుండి బయటపడి అతనితో కలిసి జీవించాలని అనుకుంటుంది. అయితే చివరకు తన అభిమాని వేరొకరిని పెళ్లి చేసుకోవడం కోసం ఆమె తన సంతోషాన్ని, తనలో ఉన్న ప్రేమని త్యాగం చేస్తుంది. అదే ఈ శివరంజని సినిమా కథ. మహానటి స్వర్గీయ సావిత్రి గారు స్వయంగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి చెప్పినటువంటి నిజ సంఘటనల ఆధారంగా ఈ శివరంజని కథని రూపొందించడం ఒక విశేషం. దర్శకుడు స్వర్గీయ దాసరి నారాయణరావు గారు కథ, తన స్వీయ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో శివరంజని సినిమాని అంతే అద్భుతంగా తెరకెక్కించడం విశేషం. సినిమా అభిమానించే యావత్ తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని చేకూర్చడం మరొక విశేషం. దాసరి నారాయణరావు గారు శివరంజని సినిమా కోసం అద్భుతమైన సంభాషణలు కేవలం 3 గంటల వ్యవధిలో వ్రాయటం ఒక ప్రత్యేక విశేషం. సహజ నటి జేసుద గారు పోషించిన పల్లెటూరి అమ్మాయి పాత్ర మరియు ఇతరుల కోసం తన ప్రేమను త్యాగం చేసే అద్భుతమైన కథానాయిక పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించడం మరొక విశేషం. ఈ సినిమా ద్వారా హీరో హరిప్రసాద్ గారు మరియు నటి జయసుధ సహోదరి సుభాషిణి గారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో శివరంజని సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం మరొక విశేషం. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ ఏమీ వేయకుండా మరియు ఈ సినిమాకు ప్రధాన బలం కథ కాబట్టి సహజత్వం ఉట్టిపడేలా ఉండడానికి పల్లెటూరి వాతావరణం కనిపించే విధంగా తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, పెద్దాపురం మరియు ఇతర పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరగడం విశేషం. అదేవిధంగా ఈ శివరంజని సినిమా అతి తక్కువ ఖర్చుతో నిర్మించడం మరొక విశేషం. 20 సెప్టెంబర్ 1978 రోజున గ్రాండ్గా రిలీజ్ అయింది శివరంజని మూవీ. సినిమా విడుదల అయిన తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం విశేషం. ఈ శివరంజని సినిమాకు సంగీత దర్శకుడు స్వర్గీయ రమేష్ నాయుడు గారు స్వరపరిచిన అద్భుతమైన చక్కని పాటలు అన్ని సూపర్ హిట్స్ కావడం విశేషం. అందులో అభినవ తారవో నా అభిమాన తారవో, నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, చందమామా వచ్చాడమ్మా జోరు మీదున్నావు తుమ్మెదా, మా పల్లెవాడలకు కృష్ణమూర్తి నువ్వు కొంటె పనులకొచ్చావా కృష్ణమూర్తి, పాలకొల్లు సంతలోన పాపాయమ్మో పాపాయమ్మా, మీ అమ్మవాడు నా కోసం ఈని ఉంటాడు లాంటి పాటలు నాటి నుండి నేటి వరకు ఎవర్ గ్రీన్ సాంగ్స్గా నిలవడం మరొక ప్రత్యేక విశేషం. సహజ నటి జయసుధ గారు పోషించిన పల్లెటూరి అమ్మాయి మరియు కథానాయిక ఈ 2 పాత్రల్లో అద్భుత నటన ఈ సినిమాను శతదినోత్సవానికి పరుగులెత్తించింది. ప్రేక్షకుల చేత, అభిమానుల చేత ఒక మంచి సినిమా చూశాము అన్న భావన కలగడం ఈ సినిమా యొక్క గొప్ప విశేషం. శివరంజని సినిమా నచ్చతిరం పేరుతో 1980లో తమిళ భాషలో రీమేక్ కావడం మరొక విశేషం. జయసుధ గారు నటించిన శివరంజని సినిమా ఆమె సినీ జీవితంలో మర్చిపోలేని చిత్రంగా నిలవడం మరొక ప్రత్యేక విశేషం. సో ఇవేనండి సహజ నటి జయసుధ సోలో హీరోయిన్గా నటించిన శివరంజని మూవీ గురించిన విశేషాలు తెలుసుకున్నారు కదా. మరొక మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించవలసిందిగా మా యొక్క హృదయపూర్వక ప్రార్థన.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.